సల్మాన్ కుటుంబానికి సల్మాన్ కుటుంబానికి ఈరోజు జరుగుతున్నటువంటి రాజ్యాంగం ఏ విధంగా ఉంది? మహానుభావ అంబేద్కర్ వీరు రాసిన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏ విధంగా నశించిపోతా ఉన్నాయి. ఈరోజు పల్నాడు జిల్లాలో పిన్నెల్లి గ్రామంలో దాదాపు ఎలక్షన్ కాడ నుంచి వాళ్ళు గ్రామ బహిష్కరణ చేసి చాలా మందిని ఆ ఊర్లో లేకుండా చేసిన సందర్భంలో ఈ యొక్క మందాస్ ఆయన భార్య అస్వస్థం చెందితే పరామర్శించడానికి వచ్చినటువంటి సాల్మన్ అతి కిరాతకంగా దాడి చేసి హింసించడం జరిగింది. మరి పండగ కూడా లేకోకుండా, సంక్రాంతి కూడా జరుపుకోవడానికి వీలు లేకోకుండా ఈ పల్నాడు జిల్లాలో అతి దారుణంగా చేస్తున్నటువంటి హత్య రాజకీయాల్ని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరువూరు నియోజకవర్గ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క క్యాండిల్ ఏదైతే ఉందో మరి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. కొవ్వొత్తుల నిరసన ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరంతా వెలుగు చూడండి, కనీసం అక్కడ ఉన్నటువంటి హత్య రాజకీయాలను ఖండించండి, ప్రజాస్వామ్య హక్కులను కాపాడండి అని చెప్పి మేము ఎంత చెప్పినా వాళ్ళు కనీసం సరైనటువంటి సెక్షన్స్లో కేసులు చేయలేదు. ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషనర్ కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషనర్ కానీ ఈరోజు రిప్రజెంటేషన్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా సూపర్గా తీసుకోవాలి పల్నాడు జిల్లాలో. ఈరోజు ఇంకొకటి జరిగింది. తిరుపతి రెడ్డి అనే వ్యక్తిని నియోజకవర్గం కానీ పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా దారుణంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతా ఉంది. దీన్ని వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారి 2 పాలన వస్తుంది. ఆ రోజు మీరు